I don't know if stardom is something I'm actively chasing. పొలిటికల్ ఎలిమెంట్స్ అనేవి కొంచెం ఎక్కువగా టచ్ చేశారు అనిపించింది. ఒక పార్టీనో లేదంటే ఒక వ్యక్తినో ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి అనుకుంటున్నాను. లేని చెప్పట్ల అంటే మన సమాజంలో అవుతున్నంత వరకు మనం చెప్పడంలో తప్పులేదు. Haven't you felt that okay, I'm not getting into the proper game of commercial cinema kind of? I don't understand how the game of commercial cinema works. ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అంటేనే చాలా భయాలు ఉంటాయి. అంటే డబ్బులు పెట్టడం ఒకటి, ఆ డబ్బులు వెనక్కి రాబట్టుకోవడానికి చాలా ఉంటాయి. 100 కోట్లు పెడితేనే 1000 వస్తాయి, 1 కోటి రూపాయలు పెడితే 1000 కోట్లు రావనేది ఎక్కడ లేదు. 70% ఈ సీన్ బాగాలేదు, చాలా ల్యాగ్ వస్తుంది అంటే లేదు వర్కౌట్ అవుద్ది అని చెప్పామంటే అన్ని సినిమా పెట్టి బంద్ అయిపోద్ది. ఆడియన్స్ అంటారు హమ్నే ఆల్రెడీ బోల్ది. I feel like I'm always missing. I look at a movie and I'm like, shit, I wish I did this. I wish I was a part of something like this. మన సినిమాలో 4 సాంగ్స్ ఉంటే 3 సాంగ్స్ ఫస్ట్ హాఫ్ లోనే వచ్చేస్తాయి. బెస్ట్ ఎందుకంటే ఈ మధ్య సాంగ్ అనగానే అది మన కుర్రాళ్ళకి. ఇప్పుడు ఈ ఆడియన్స్ సెట్ వాళ్ళని థియేటర్స్ లాగడం అనేది పెద్ద టాస్క్. మా టార్గెట్ ఫర్ మీ సింపుల్, 100 థియేటర్లు వేస్తున్నాం. నాకు ఈచ్ థియేటర్లో 50 మంది ఉంటే చాలు మార్నింగ్ షో. ఐ టేక్ టు హౌస్ఫుల్ ఫర్ ద సెకండ్ షో. హాయ్ శంతను, సిమ్రాన్ అండ్ అవినాష్. Hello. I'm ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. సో అవినాష్, మీ టీజర్ అండ్ ట్రైలర్ రెండు కట్స్ నచ్చాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చాలా నార్మల్గా తీసి పడేస్తుంటాం కదా, ఏదో చిన్న సినిమాలే అని చెప్పేసి. ఆ చిన్న సినిమా అనే భావన అయితే కలిగించలేదు. అండ్ ఒక 2 నేమ్స్ అయితే ఫస్ట్ నుంచి కొంచెం అంటే రెగ్యులర్ సినిమాల కంటే కూడా కొంచెం ఆసక్తి పెంచాయి. ఒకటి బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్, 2 మన వివేక్ సాగర్ మ్యూజికల్. సో ఆబ్వియస్గా అండ్ తీసుకున్న పాయింట్ కూడా మీరు ఏదో దాయకుండా వాట్ ఈస్ ద పాయింట్, అసలు యాక్చువల్గా సినిమా కోర్ పాయింట్ ఏంటి, దేనికోసం ఏంటి అనేది ప్రాపర్గా ట్రైలర్లోనే చెప్పడం అనేది ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. ఎందుకంటే ఏదో ఉంది అని చెప్పేసి రివీల్ చేయకుండా ఆడియన్స్ థియేటర్కి వచ్చి ఓహో ఇదా పాయింట్ అని చెప్పేసి వాళ్ళు ఏదో కొంచెం నిరాశపడకుండా క్లారిటీగా ఇది పాయింట్ అన్నట్లుగా తీసుకొచ్చినారు కదా. సో ఒక డైరెక్టర్గా ఫస్ట్ అటెంప్ట్లోనే అంటే ప్రాపర్గా ఆ గేమ్ అనేది ప్రాపర్గా ఆడారు. సో కంగ్రాట్స్ ఫర్ గెటింగ్ ద బజ్. ఎందుకంటే ఒక చిన్న సినిమాకి బజ్ రావడం అనేది ఈ మధ్యకాలంలో చాలా తక్కువ అయిపోయింది. సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఇట్. ట్రూ. బట్ యు ఆర్ ద వన్ హూ హ్యాండ్లింగ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ కాబట్టి, సో ఆబ్వియస్లీ యూ నీడ్ టు బి కంగ్రాచులేటెడ్. He's very modest, so you should constantly keep giving him compliments for him to understand that he's the captain of this ship. ఓకే. సో అంటే ఈ బైక్ కాన్సెప్ట్ ఇవన్నీ కూడా మనం అంతకుముందు తమిళ్లో ఒక సినిమా వచ్చింది, తర్వాత అది దాన్ని మళ్ళీ తెలుగులో కూడా రీమేక్ చేశారు కుర్రాడు అని చెప్పేసి వరుణ్ సందేశ్తో. సో ఆ తర్వాత మళ్ళీ అలాగే ఆ తర్వాత మళ్ళీ మనకి నాని గారు మూవీ ఒకటి ఉంటుంది, అది కూడా సేమ్ రైడ్ అని మొత్తం అంతా బైక్ గురించి. సో ఇలా యూత్ఫుల్ కాన్సెప్ట్ తీసుకుంటున్నప్పుడు అన్నీ కూడా మనకు అంతా మోడర్న్ సిటీస్లో చూపించారు. బట్ ఇది గోయింగ్ ఇంటూ ఒక నేటివ్ లాగా ఒక రూరల్ డ్రామాలా ప్లే చేయడానికి రీజన్ ఏంటి? అండ్ పొలిటికల్ ఎలిమెంట్స్ అనేవి కొంచెం ఎక్కువగా టచ్ చేశారు అనిపించింది. సో అది ఎంతవరకు అంటే ఒకళ్ళని హర్ట్ చేయకుండా లేదంటే ఒక పార్టీనో లేదంటే ఒక వ్యక్తినో ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి అనుకుంటున్నారు? యా అబ్సల్యూట్లీ. ఐ మీన్ కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్ మీది, ఇది రూరల్లో ఎందుకు చేసాము అనేది, బికాజ్ నేను తీసుకున్న పాయింటే ఇట్స్ నాట్ ఎ ఫిక్షనల్ పాయింట్. ఇది ప్రతి దగ్గర జరిగేది. ర్యాలీ దగ్గర నిజంగా ఊర్లలో ఎస్పెషల్లీ జరుగుతాయి, సిటీలో జరగవు. కానీ ఊర్లలో వెళ్తుంటే జనాలను ఆపేసిన బండి కావాలరా, ఇచ్చేసి మళ్ళీ సాయంత్రం ఇస్తారని తీసుకెళ్ళిపోతుంటారు. అది ఎంతోమంది మనం ఎక్కడ మన స్టేట్స్లో చూసాము, బయట అక్కడ కాశ్మీర్లో అయింది, చాలా స్టేట్స్లో అవుతున్నాయండి. జనరల్ పాయింట్ నాకు ఆ పాయింట్ బాగా ఎగ్జైట్ చేసి మా రైటర్తో డిస్కస్ చేసినప్పుడు యాక్చువల్లీ బాగుంది, నేను కూడా చూశాను, దీని చుట్టూ స్టోరీ రాద్దామని చెప్పి రాసుకొని వచ్చాడు. అండ్ అది ఊర్లో చెప్తేనే ఆ నేటివిటీ కనిపిస్తుంది. మనం సిటీలో తీసుకొచ్చి హైదరాబాద్ లాంటి సిటీలో జరిగిందో బెంగళూరు దానిలో జరిగిందా అంటే అది కనపడదు. అది సో అందుకోసమని రూరల్ బ్యాక్డ్రాప్ ఎంచుకున్నాము. అండ్ సెకండ్ వచ్చేసి మీ పొలిటికల్ క్వశ్చన్ ఆల్రెడీ ఎక్కువ టచ్ చేసినట్టు ఉన్నారు అని. కానీ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ రూరల్, మన విలేజెస్లో. వాట్ ఎవర్ వీ హ్యావ్ షోన్ ఇన్ ద ఫిలిం, బికాజ్ ఇంకెక్కువ చూపించలేదు మీకు యాక్చువల్గా. బట్ వన్స్ యూ గెట్ ఇన్ టు ద థియేటర్ యూ విల్ గెట్ టు నో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద రూరల్ విలేజెస్. లేని చెప్పట్ల అంటే మన సమాజంలో అవుతున్నంత వరకు మనం చెప్పడంలో తప్పులేదు. ఓకే. యా. అండ్ అది కూడా రెగ్యులర్గా రొటీన్ వేలో ఎవరైతే ఎలా చెప్తున్నారో అలా అస్సలు చెప్పలేదు. వాట్ ఎవర్ యూ సీ యూ విల్ ఫీల్ కంప్లీట్లీ ఫ్రెష్. ఆ పొలిటికల్ యాంగిల్ కూడా అంటే ఫ్రెష్ ఈజ్ ఫైన్. అండ్ కొత్త నిజం చెప్పాలనుకోవడం కూడా మంచిదే. కాకపోతే దానివల్ల
అనవసరంగా మనోభావాలు దెబ్బతిని దానికి ఎవరి- అనవసరంగా లేనిపోని గోల్ ఇదంతా కూడా ఉంటుంది. మనం ఎవరు టార్గెట్ చేసి పెట్టలేదు స్వామి గారు. టార్గెట్ పెట్టలేదు. ఈ థింగ్ ఏంటంటే మనం ఎవరిని నేమ్ తీసుకోము, లొకేషన్ తీసుకోము. ఈవెన్ ఇప్పుడు చూపించే ఊరు కూడా ఖచ్చితంగా ఏదన్నా అయోధ్యపురం అని ఫిక్షనల్ విలేజ్ ఫిక్షనల్ పెట్టేసాము. విలేజే ఉంటాయి అన్ని. బట్ స్టిల్ ప్యారలల్స్ డ్రా చేసుకుంటారు. ఓకే ఫలానా ఇన్సిడెంట్, ఫలానా పార్టీ, ఫలానా వ్యక్తి అని చెప్పేసి మీరు ఎంత చెప్పకుండా ఆయన పేరు అయోధ్య రాముడిని పేరు పెట్టినా కూడా ఖచ్చితంగా డ్రా చేసుకునే ప్యారలల్స్ అయితే ఉంటాయి. సో దాని నుంచి ఎంతవరకు సేఫ్ వానర అనేది? ఇది 100% సేఫ్ స్వామి, ఓకే. తప్పకుండా. ఎందుకంటే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం మనం. ఆ కలరింగ్ ప్యాటర్న్తో పాటు అసలు ఏ లోగోలు పెట్టాలి, ఆ మనిషి ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి, ఆ క్యారెక్టర్ అనేవాడు, ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్డ్గా చూసుకొని మనం పెట్టాం. ఎవరికి ఇది అసలు ఓకే ఇది మనల్ని అంటున్నాడేమో అని వాళ్ళకి అనిపించకూడదు అనేలాగా మనం డ్రా చేసుకుని మనం పెట్టాము. అండ్ ఇట్ గాట్ ఎగ్జిక్యూటెడ్ వెల్. రిలీజ్ తర్వాత తెలుస్తుంది ఎంతవరకు సక్సెస్. Absolutely. ఎందుకంటే there are incidents కాబట్టి Yeah, obviously it is easy to draw parallels with the current scenario as well. I feel like cinema, for that matter, story, if it's not fiction entirely, then it's absolutely normal for people to draw parallels. Yeah, it is normal, but when it is some issues which we can't relate on a regular basis, that will unnecessarily tap the unnecessary things. But now that as makers, we can't like Yeah, see, make sure the that thing is, each and every cinema shouldn't have any borders or barriers in terms of speaking the reality or reciprocating the things happening in the society. But the current scenario of the society or of the political scenario or the geographical scenario right now we are having, if we are speaking the right thing, or if we are showcasing the wrong things in the society in a cinema or in a web series or whatever the possibility is happening, there are a team of people, there are a group of could be politicians or any people, they will compulsorily draw the parallels and they will unnecessarily recreate unnecessary issues like for that you film. mentioned, unnecessary, because here the director has already mentioned that's never been the intention. And in terms of execution also, we've made sure that nobody's feelings are hurt and none of that happens. So in Hopefully. that sense, Hopefully. we'll find out once the movie releases. Good. On December 26th, we will gonna find that out. So, Simran, like, how did you fit in this rural setup? I mean, you can see it, don't I look nice? You tell me. No, actually, Do I look you're such a convincing? modern girl, so fitting into the rural drama. I mean, I think that is the beauty of being an actor, no? Mm. That you don't have to be in a set mold, that you can be multiple people, you can come from different backgrounds, and I think that's the joy of being an actor. So I lapped it up when it came my way. Okay. So, have you been missing that to play a role out of your box or out of your comfort zone? Absolutely. Mm. I feel like I'm always missing. I look at a movie and I'm like, shit, I wish I did this. I wish I was a part of something like this. I've been watching a lot of great cinema. And I think as an actor, you have that little bit of selfishness that you want to explore a lot more and you want to do different kind of genres and play different characters. So in that sense, I think as an actor, I have been able to explore a lot more with Vanra. True, but you've been exploring in some different films, kind of, because you were in a sci-fi. You did a sci-fi film. I did, yeah. Yeah. Bombard. Yes. So you did a sci-fi film. You did a regular action film. You did love stories and all. But haven't you felt that okay, I'm not yet getting into the game, the proper game of commercial cinema, kind of? See, now I don't understand how the game of commercial cinema works. Let me just be very honest. I'm a very honest person and I'm very straightforward. I approach a movie depending on how I like the story. Now, commercial cinema has certain points that need to be followed. I don't understand them. Which is why, for me, like from a lot of people's point of view, Vandra is an absolute commercial cinema. Then why it is not working, why it's working, I don't think it's in my control. So as an actor, I can't even think about it that way. That's not my approach. I'm not thinking, oh, if the audience sees this, will they perceive it as a commercial cinema or an art film? I'm just like, this is a good story. I get to grow as an actor. I get to be honest to my craft. I want to do this. Okay. That's So where it honesty ends is the for me. barrier here. Probably, if it works. I mean, I thought honesty is the best policy, no? Absolutely. Yeah. So It should simplicity be. For is the the new best age policy. makers. But True. Yeah, for the new age makers it is fine. But heroine upping a game with just commercial cinema might not be I the think right thing. I'm starting to understand I'm an actor. I don't know if stardom is something I'm actively chasing. Like if it comes, great. Okay. But I'm an actor and I want to do good cinema. I think Okay. that's also why I have been in the industry for so many years and I still continue to be here. Even if I don't have, say, multiple releases in a year, even if I have, say, 1 in 2 years or 1 every year,
I feel like as an actor, I'm happy. Okay. But how about the survival then? So with 1 or 2 films, you can't survive for the whole year. Absolutely. That's why you have brands, you have Okay. Instagram, you have social media. Okay. So Instagram is And, like your plan B kind of. Yes, and I also have other avenues, touch wood, because I'm extremely multifaceted in that sense. I very recently did my yoga teacher training as well. So I want to explore different things. I don't want to be limited in just one thing. Okay. So that gives you the scope to say no as well to the projects which you don't like or which you can't be in that. Yeah, I Okay. think it gives me the freedom. I think financial independence in that sense True. gives me that. That's a good thing to have actually. Yeah. ఓకే. సో శంతను అంటే ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అంటేనే చాలా భయాలు ఉంటాయి. అంటే పెట్టిన డబ్బులు వస్తాయా లేదా, అంటే ఎంత మీ ఫ్రెండ్ అయ్యి ఎంత చేసినా కూడా దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ థింగ్ అది ఎంత ఇండస్ట్రీ అంటే డబ్బులు పెట్టడం ఒకటి, ఆ డబ్బులు వెనక్కి రాబట్టుకోవడానికి చాలా ఉంటాయి. ఈ డిస్ట్రిబ్యూషన్ అని, ఎగ్జిబిషన్ అని చెప్పేసి, ఈ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ కూడా. సో వానర సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ముందు మీకు సినిమా మీద ఉన్న నాలెడ్జ్ ఏంటి? ఈ సినిమా ప్రొడ్యూస్ చేసి ఇప్పుడు December 26th రిలీజ్ చేస్తున్న తర్వాత మీకు ఇండస్ట్రీ మీద కానీ లేదంటే బిజినెస్ మీద కానీ మీకు వచ్చిన ఒక క్లారిటీ ఏంటి? వాస్తవంగా చెప్పాలంటే నాకు మూవీ మీద ఉన్న నాలెడ్జ్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద మూవీస్ అసలు నెగిటివ్ అనే చెప్పాలి. ఓకే. మూవీస్ చూడడం వరకే ఐ వాచ్ ఎవ్రీ మూవీ ఇన్డెప్త్ వెళ్ళి ఇదేంది అనేది అంత ఐడియా అసలు లేదు. బట్ ఐ మీన్ ఐ నో నాకు అతని ప్యాషన్ తెలుసు టువర్డ్స్ సినిమాస్ అండ్ ఐ ట్రస్టెడ్ హిస్ ప్రాసెస్, ద వే ఈజ్ అప్రోచ్ టువర్డ్స్ మూవీ, ఎట్లా తీసుకెళ్దాం అనుకోండి మూవీని. రొటీన్గా అయితే లేదండి. ఐ మీన్ రొటీన్గా ఐ డి నాట్ జస్ట్ మేక్ అ ఫిలిం ఖర్చు పెట్టేసి. అండ్ అదర్ థింగ్, ఇఫ్ ఐ గో విత్ దెమ్ ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ మనీ వేస్ట్ కావు. ఓకే. నేనేదో బయట పర్సన్తో తీసి మేకింగ్ వైజ్ ఇస్ ఫైన్, బట్ అబౌట్ ద బిజినెస్ దట్స్ వాట్ సార్. కంటెంట్ ఐ మీన్ మీరు చూస్తుండ్రు కదా, కంటెంట్ ఉన్న మూవీకి అది కోటి పెట్టి తీసిన డబ్బులు వస్తున్నాయి. ఐ మీన్ ఇట్స్ హ్యాపెనింగ్, రియాలిటీలో జరుగుతుంది అది. బడ్జెట్ అనేది ఈజ్ నెవర్ అ బ్యారియర్. 100 కోట్లు పెడితేనే 1000 వస్తాయి, 100 పెడితే 1 కోటి రూపాయలు పెడితే 1000 కోట్లు రావనేది ఎక్కడ లేదు. True. ఇఫ్ ద కంటెంట్ ఈస్ గుడ్ దెర్ ఈస్ నో లిమిట్. అండ్ ఈవెన్ ఆన్ ద బిజినెస్ ఫ్రంట్ ఇప్పుడు చూస్తే మాకు టీజర్కి ముందు మాకు ఏ బ్రాండ్ లేదు మా దగ్గర ఎక్సెప్ట్ ఆర్ సిల్వర్ స్క్రీన్ సినిమాస్. ఆఫ్టర్ దట్ ఏషియన్ వాళ్ళు సినిమా చూసి నచ్చి దే కొలాబరేటెడ్ విత్ అస్. దట్ ఈస్ ద ఫస్ట్ సక్సెస్ ఫర్ us. దట్స్ ఆల్ కంటెంట్ అండి. కంటెంట్ బాగుంది కంటెంట్ బాగుంది కాబట్టి దే హ్యావ్ కొలాబరేటెడ్ ఎంకరేజింగ్ us. But as a first time producer చెప్పండి, like సారీ చెప్పండి ప్లీజ్. బట్ యాజ్ అ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ మీరు చూసిన ఈ ఎన్విరాన్మెంట్ ఇదంతా కూడా యూ మైట్ హావ్ టేకెన్ సమ్ ఒక 1 year పట్టిందా మొత్తం అంతా మేకింగ్ పోస్ట్ ప్రొడక్షన్ అంతా కలిపి? సో what was the time you spent? Pre-production is 2 years. 2 years. Okay. Good. And the Quite a long pre-production time, but almost yeah. we have done 9 months, 10 months చేసాం. Okay. So what are the time you spent on the film and what are the money you spent on the film? Was it వెనక్కి రాగలుగుతుందా, రాబట్టగలుగుతుందా? 2000%. ఓకే. అట్ ద సేమ్ టైం ఈ బిజినెస్ మాడ్యూల్ అంతా కూడా ఈజ్ ఇట్ సేఫ్ ఫర్ ఎనీవన్ కమింగ్ అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ? అంటే If you do it properly. ఓకే. If you do it properly, there is no looking back. ఏదో ఉన్నాయి తీద్దాం అనుకుంటే అలానే పోతాయి. True. ఐ మీన్ జాగ్రత్త చేసుకుంటే ఇట్స్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ, వెరీ గుడ్ ఎక్స్పోజర్. కొత్త బిజినెస్కి ఎంటర్ అవుదాం అనుకునే వాళ్ళకి ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ డెడికేటెడ్ యు ఆర్. ఉన్నాయని వేస్ట్ చేసుకోవడము కాదు, అట్లా అని చెప్పి అవసరం లేదు ఖర్చు పెట్టకపోతే కూడా దెర్ ఇస్ యూ లూజ్. True. సినిమాలో వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ యూ హ్యావ్ టు స్పెండ్ మనీ దర్. అది హీ నోస్ ఇట్ వెరీ వెల్ అండ్ ఐ థింక్ ఐఎమ్ లెర్నింగ్ ఇట్. అట్లీస్ట్ 5% నేర్చుకున్నానేమో ఈ మూవీ నుంచి. లాంగ్ వే టు గో. ఆల్రెడీ 95% లో ఉన్నాడు ఆయన. ఓకే. ఇప్పుడు నాకే చెప్తున్నాడు ఇలా కాదు ఇలా చేయాలి మార్కెటింగ్, నాకే సజెషన్స్ ఇస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అనేది ఎలా ఉంటుందంటే ఓన్లీ 3 to 5% మాత్రం సక్సెస్ రేషియో ప్రెసెంట్ సినారియోలో. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా కొంచెం భయపడుతున్నారు ఇప్పుడు. అదే సార్, ఇప్పుడు మనం ఒక ప్రాసెస్ అనుకొని పోతే అది వేరేలాగా ఉంటుంది. యూ టేక్ ఎనీ బిజినెస్, ఒక ప్రాసెస్, దానికి ఒక పద్ధతి, ఒక విధానం ఉంటుంది. అది ఫాలో అయితే మేబీ నేను 100% ఇది ఫాలో అయితే అవుతారని కాదు, బట్ వీ హ్యావ్ టేకెన్ అట్మోస్ట్ కేర్. జస్ట్ ఏదో మా ప్రొసీజర్ని నమ్మకుండా వీ హ్యావ్ టేకెన్ అట్మోస్ట్ కేర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీథింగ్ టు నాట్ టు లూజ్ దట్ పల్స్. మూవీలో కూర్చున్న వాళ్ళకి కానీ ఎవ్రీవన్ అది పోవద్దు అని చెప్పి కేర్ తీసుకొని ఆ రిక్వైర్డ్ టైంకి ట్రిమ్ చేసి ఎవ్రీ మినిట్ దే షుడ్ ఇన్వాల్వ్ ఇన్ ద మూవీ అన్న ఆ పాయింట్లో వెళ్ళినాం. ఓకే. సో ఐ మీన్ దేర్ ఇస్ నో ఛాన్స్ దట్ వి లూజ్. అంటే సినిమా అనేది బేసికలీ ఒక ప్రోడక్ట్ అండి. ఇట్స్ ఎ ప్రోడక్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. మనం ఏదో ఫ్యాన్సీగా చూసి సినిమా అన్నట్టు పేరు పెట్టుకున్నాం, ఇట్స్ ఎ ప్రోడక్ట్.
ఇప్పుడు ఎంఎన్సీలు ఉంటాయి పెద్ద పెద్దవి, వాళ్ళు లాంచ్ చేసే 100 ప్రోడక్ట్లలో 90 హిట్ అవుతాయి, 10 పోతాయి అఫ్ కోర్స్. సో బట్ 90% హిట్ రేట్ ఉంది. మనకి 3 to 5% ఎందుకు లేదంటే ఇట్స్ దట్ ప్రాసెస్. ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేయాలంటే వాళ్ళు ఎంత మార్కెట్ రీసెర్చ్ చేస్తారో నాకు తెలుసు, నేను ఎంబీఏ చేస్తున్నప్పుడు చదువుకున్నా. సో అదే ప్రాసెస్ నేను ఇది సినిమా కూడా నాకు ప్రోడక్టే, ఇది జనాల్లోకి వెళ్ళాలంటే, ఇది వెళ్ళాలంటే హిట్ కావాలంటే నేను ఏం చేయాలి అని ఆ థాట్ నుంచి వచ్చిన ప్రాసెస్ మొత్తం ఫాలో అయ్యాను. ఐ థింక్ యుఎస్లో బ్లూమ్ హౌస్ ప్రొడక్షన్స్ అని ఒకటి చేస్తారు వాళ్ళు, గట్టిగా ఓన్లీ హారర్ ఫిల్మ్స్ చేస్తారు వాళ్ళు. బట్ దే ఫాలో దిస్ ప్రాసెస్ పర్ఫెక్ట్లీ. వాళ్ళు ఇప్పటిదాకా ఒక 100 సినిమాలు పైన తీసుకుని ఉంటారు, 100 హిట్లే. చూడండి ఒకసారి గూగుల్లోకి వెళ్ళి, దే డూ ఓన్లీ హారర్ ఫిల్మ్స్. ద పారానార్మల్ యాక్టివిటీ, గెట్ అవుట్ సిరీస్ అన్నీ తీసింది వాళ్ళే. సో ఎగ్జాక్ట్లీ మనము కొంచెం ఇండియనైజ్ చేసి ఈ సినిమాకి నేను వాడా. ఓకే, అంటే సి డే 1 నుంచి స్టోరీ రాసుకున్నప్పటి నుంచి 100 మందిని కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు క్వశ్చనర్ ఇచ్చి నీకేమనిపించింది, స్టోరీ ఎట్లా అనిపించింది, ఏ సీన్ ఏ క్యారెక్టర్ నీకు ఎక్కువ నేను ఇంపాక్ట్ చేసింది, అది రాసుకొని దాన్ని మళ్ళీ కట్ చేసి మళ్ళీ వినిపించి, ఈ ప్రాసెస్ ఏంటంటే ఒక 500 మెంబర్స్కి డే 1 నుంచి ఎవ్రీ మంత్లీ వన్స్ మన స్క్రిప్ట్ చేంజ్ చేసినప్పుడు మళ్ళీ కూర్చోబెట్టి, ఫస్ట్ పార్ట్ మళ్ళీ అయిపోయినాక కూర్చోబెట్టి, స్క్రిప్ట్ అప్పుడు, షూటింగ్ అప్పుడు, షూట్ అయిపోయిన తర్వాత, పోస్ట్ ప్రొడక్షన్ తర్వాత, ఇవన్నీ వీళ్ళకి చూపించి బంచ్ ఆఫ్ పీపుల్ 500 మెంబర్స్కి చూపించి, అండ్ నాట్ జస్ట్ ఫ్రమ్ వన్ ప్లేస్, ఏదో హైదరాబాద్లో ఫ్రెండ్స్ ఉన్నారు పిలిచి చూపించడం కాదు. టేక్ ఫ్రమ్ వైజాగ్ టాప్ నుంచి కింద వరకు మొత్తం శాంపుల్ సైజ్ వెరీ శాంపుల్ సైజ్ ప్రాసెస్ చేసి దట్ ఈస్ ద కీ. ఏ సినిమా నుంచి అక్కడ నుంచి ఇక్కడ ప్రతి దగ్గర నుంచి వే హావ్ కాల్డ్ దెమ్, పిలిచి వాళ్ళకి చూపించి వాళ్ళందరూ సాటిస్ఫై అయిన తర్వాత ఓకే ఒక కంక్లూజన్కి వచ్చేప్పుడు దెన్ వి టుక్ ఇట్ ఫార్వర్డ్. ఓకే, సో ఈ ఫీడ్బ్యాక్ బట్టి మళ్ళీ సినిమాలో చేంజెస్ గట్రా చేయడం చాలా ఇంకా పిలిచి లాభం లేదు, అడిగి అంటే 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 శాంపుల్ అంటే చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము సేమ్ ఒక షో వేస్తున్నప్పుడు 70 మందికి వేస్తాం. చూస్తున్నప్పుడు 70 మంది 10 మంది చెప్పారంటే వీ కెన్ ఇగ్నోర్. ఓకే, 20% చెప్పినప్పుడు వీ ఇగ్నోర్. బట్ 30-35% దాటుతుందంటే దట్ ఈస్ ఎ కన్సర్న్. 50% పైన చెప్పారంటే ఇంకా అబ్సల్యూట్ ఇంకా అంటే మనం కూడా ఆలోచించుకుని లేపేయాల్సిందే ఇంకా. ఓకే, ఎందుకంటే అక్కడ డైరెక్టర్ ఈగో అనేది ఒకటి ఉంటుంది. అది అస్సలు పెట్టుకోకూడదు సార్. ఈ ప్రాసెస్లో ఎవరైతే మీరు ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ చేద్దాం అనుకుంటున్నా కూడా ఈ ప్రాసెస్, ఆ ఈగోలు మాత్రం పక్కన పెట్టేయాలి. డైరెక్టర్ ఈగో ఇస్ ఫైన్, బట్ క్రియేటివ్ ఈగో ఏం చేశారు మరి? రెండు పక్కన పెట్టేయాలి. మళ్ళీ కనిపించాలంటే పక్కకు పెట్టారు అంతే. అంటే అదే సార్, మనకి 30-40% చెప్పిన వాళ్ళంటే ఓకే, అప్పుడు స్టిల్ నేను బలంగా నమ్మితే వెళ్ళొచ్చు. 70% ఈ సీన్ బాగాలేదు, చాలా ల్యాగ్ వస్తుంది అంటే, లేదు వర్కౌట్ అవుద్ది అని చెప్పామంటే అన్ని సినిమా పడి బందికి పోద్ది. ఫైన్, అంటే అప్పుడు తర్వాత ఆడియన్స్ అంటారు హమ్నే ఆల్రెడీ బోల్ది ఆల్రెడీ ట్రూ. ఎందుకంటే ఒక టెస్టెడ్ సినిమాకి ఉండే కాన్ఫిడెన్స్ వేరు ఉంటుంది, వేరే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ అంటే డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ చూసి లేదు ఇది బాగుంది బాగాలేదు అని చెప్పి జడ్జ్ చేసిన తర్వాత దాన్ని ఒక కంప్లీట్ ప్రొడక్ట్ కింద తీసుకొస్తే లిటరల్లీ మనం డబుల్ బెడ్ పట్టుకొని వచ్చాం వాళ్ళు బస్ టికెట్ వేసి ఇక్కడ హోటల్ పెట్టి ఫుడ్ పెట్టి సినిమాలు చూపించి, అండ్ వాళ్ళు కూడా ఏంటి మన ఇచ్చిన క్వశ్చనర్ ఒక 10 questions ఉంటాయి సో అంతే, అండ్ లాస్ట్ ఒక కాలం వదిలేస్తాం. నోట్స్ ఇంకేమైనా రాయాలంటే రాయొచ్చు, దానిలో నేమ్ ఉండదు, నంబర్ ఉండదు, జస్ట్ చూసి రాస్తారు, ఒక డ్రాప్ బాక్స్ ఉంటుంది పెట్టేసి వెళ్ళిపోతారు. దిస్ ఇస్ ద ప్రాసెస్. గుడ్ యా. సో ఫైన్, అంటే చేస్తున్నారు కొంతమంది. సో గ్లాడ్ యూఆర్ ఆల్సో ఫాలోయింగ్ ద ఫార్మాట్. చేస్తున్నారు, గుడ్ దే డూయింగ్ ఇట్. ట్రూ. ఎందుకంటే ఇంతకు ముందు ఉండేది 35% కాస్త 40-50% అయితే పీపుల్ విల్ ఆల్సో ఇండస్ట్రీకి మంచిది యాక్చువల్లీ. ఇంకా కొత్తమంది అన్ని సినిమాలకి పాసిబుల్ అవ్వకపోవచ్చు, బట్ వెన్ యు ఆర్ ట్రైయింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆర్ కొత్తగా ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా. మీకు యుఎస్ లో టామ్ క్రూజ్ సినిమాలకు కూడా ఒక షో వేసి ర్యాండమ్ కొంత పట్టుకెళ్ళి థియేటర్లో కూర్చోబెడతారు. అది తెలియదు వాళ్ళకి వెళ్ళేదా టామ్ క్రూజ్ సినిమా అని కూడా, అది కూడా చేస్తారు. రామానాయుడు గారు చేసేవారంట అలాగా. ఎర్లియర్ ఆ సినిమా రిలీజ్ ఒక 1 week ముందనంగా ఏదో ర్యాండమ్ థియేటర్ లో సెకండ్ షో తర్వాత ఫస్ట్ షో తర్వాత ఇమీడియట్ గా షో చేసేవారు. వేసేసిన తర్వాత ఎలా అనిపించింది ఏంటి అంటే అది బాగాలేదండి ఇది లేదండి అని చెప్పి ఎడిట్ చేసేవాళ్ళండి. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ప్రింట్ పంపించేవారంట. ఇక్కడ ఒక విలన్ ఎంట్రీ సీన్ ఉండదు, లేదంటే ఇంకో దాంట్లో ఇంకొక సాంగ్ ఉండదు, అట్లాగా రకరకాల ఉండదు. సో చాలా రకాల టెస్ట్ చేశారు. తర్వాత ఏంటంటే కొంచెం ఈ మొనార్కీ కైండ్ ఆఫ్ ఒక థాట్ ప్రాసెస్ వచ్చేసి లేదు నేను నమ్మింది ఇది అన్నట్లుగా కొంతమంది ఫాలో అవుతూ వచ్చారు. బట్ సి ఇట్స్ ఎవ్రీవన్స్ క్రియేటివ్ ఐడియాలజీ, వీ కాంట్ క్వశ్చన్ దట్ యాజ్ వెల్. సో ఫైన్. ఎలా అనిపించింది మళ్ళీ వివేక్ సాగర్
సో బ్యాక్ విత్ విజయ్. వివేక్ సాగర్ తో నాకు నిజంగా చెప్పాలంటే ఒక సాఫ్ట్ స్పాట్ ఉంది, ఎందుకంటే Okay. హీ గేవ్ మీ ఆగి అండ్ చాలా మందికి సిమ్రన్ అంటే ఆగి అని తెలుసు, కాబట్టి ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ వెన్ ఐ లెర్న్డ్ ఆఫ్టర్ హియరింగ్ ద స్టోరీ వెన్ వీ వర్ డిస్కసింగ్ హూ ద క్రూ ఇస్, ద రిమైనింగ్ కాస్ట్, అండ్ దే సెడ్ వివేక్ సాగర్ ఇస్ ద మ్యూజిక్ డైరెక్టర్. ఐ వాజ్ very happy. Said lovely. I haven't heard the songs yet, by the way. Okay. So I'm as much of an audience as you are at this point. I've not Okay. even seen the first copy. I've only seen the teaser. I've seen the trailer cut. But you might have shot for the songs or something. I mean, yeah, I've shot for them, of course, but I've not seen But how those it is were after raw editing songs. and everything. Yeah. రా కాపీస్ మీద చేస్తాం Yeah, బికాజ్ not the మన final డాన్స్ నెంబర్స్ song. కాదు మన మూవీలో ఫైనల్ సాంగ్ పెట్టుకొని సెట్కి వెళ్ళి చేద్దామని Huh. ఐ మీన్ సిచ్యువేషనల్ సాంగ్స్ మాంటేజెస్ ఉంటాయి, Okay. ఎలక్షన్ మాంటేజెస్ ఉంటాయి. ఏదో సాంగ్ పెట్టాలి అని ఏదో పెట్టలేదు, అది ఇట్ గో విత్ ద ఫ్లో. Flow, yeah. Okay. విత్ ద సీన్ సాంగ్ వస్తుంది తప్ప మన సినిమాలో 4 songs ఉంటే 3 songs ఫస్ట్ హాఫ్ లోనే వచ్చేస్తాయి. Okay. Yeah. So mostly అన్ని montages. మాంటేజ్ అది కూడా మళ్ళీ సపరేట్ ఇది ఒక సాంగ్ అన్నట్టు కూడా ఉండదు. Best అన్ని thing. montages. ఎందుకంటే ఈ మధ్య సాంగ్ అనగానే ఆ, వెళ్ళిపోతున్నారు. అది మన కుర్రాళ్ళకి మాంటేజ్ అంటే సీన్ తో పాటు పోవడం. సీన్ తో పాటు ఓకే ఓకే. సీన్ లో అలా వెళ్ళిపోతా అదే, ఉంటారు అదే. అన్నమాట song. అట్లా లేదు, డాన్స్ నెంబర్లో పెట్టాడు సగం మంది గాలి పీల్చుకోవడానికి వెళ్ళిపోతున్నారు. రన్ టైం ఎంత మూవీ? 2 hours 3 minutes బాగుంది. ఓ గుడ్, వెరీ క్రిస్ప్. ఇనిషియల్ మాకు 2 hours 35 minutes ఉండేవి కానీ ఈ గాట్ Okay. ఇట్ 2 hours 3 minutes. సో ఫాస్ట్ పేస్డ్ ఉంటుంది. ఇంకో సీన్ వచ్చేలా టప్ప పోతూనే ఉంటుంది సినిమా. బెస్ట్ థింగ్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద రన్ టైమ్ ఆల్వేస్, Yeah. బట్ ఎప్పుడైనా ఒక కొత్త సినిమాని ఆడియన్స్ కొంచెం లేదు 2 hours Easier way. అంటే కొంచెం ఈజీగా ఈజియర్ వే. Yeah. ఈజీ టు విల్లింగ్నెస్ crowd, ఉంటుంది yeah. వెంటనే ఓకే బుక్ మై షోలో ఓకే Attention 2 hours. spans have also reduced Yeah, quite True, a true, bit. true. Okay. So as a first time maker and as a first time hero, so first thing it is tough is to convince the set of actors you are sitting around. So Simran కావచ్చు, నందు కావచ్చు, there are టార్జాన్ కావచ్చు, there are a number of actors in the film. Oh. సో వీళ్ళందరినీ అంటే you shouldn't be you can't dominate them obviously. మీరు ఇలా చెప్పి బలవంతంగా ఇదే చేయాలనే కైండ్ ఆఫ్ ఉండదు. You should వాళ్ళని ఎలా అంటే కన్విన్స్ చేయాల్సింది విత్ యువర్ ఆర్ట్, లేదు ఇలా ఒక సీన్ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చేయగలరు. సో అది ఎంతవరకు ప్రాపర్గా చేయగలిగారు అండ్ హౌ సపోర్టివ్ ఆర్ దే, నందు కానీ టార్జాన్ కానీ లేదంటే మిగిలిన కో ఆర్టిస్ట్స్ అందరూ కూడా. టచ్ వుడ్ కానీ ఎవ్రీ యాక్టర్ సుమ్రాన్ కానివ్వండి, నందు కానివ్వండి, ఎవరన్నా ఆల్ ద బిగ్ యాక్టర్స్ హూ ఎవర్ వర్క్డ్, మనం ఎన్ని టేకులు అడిగితే అన్ని చేసేవాళ్ళు Okay. లిటరల్లీ. సో ఇది బాగాలేదు ఇంకొకటి చేద్దాము అని చెప్తే ఈ సిమ్రాన్ అయితే వెళ్ళి చూసి ఇది బాగాలేదు ఇంకోటి చేద్దాం అనేసేది కూడా. ఆమెకే షీ హాజ్ ఎ వెరీ గుడ్ నాలెడ్జ్, అది బాగుందా లేదా, యాక్టింగ్ బాగా వస్తుందా లేదా. కూడా వాజ్ వెరీ Yeah, yeah. ఇప్పుడు కొంచెం బిజీ అయింది కానీ మూవీ వల్ల, లేకపోతే వాజ్ వెరీ Yeah, we're nice people. We don't traumatize our makers. సో బట్ యా టచ్ వర్డ్ ఎవ్రీ వన్ ఈజ్ గుడ్, ఎవ్రీ వన్ ఆర్ గుడ్. ఎవరైతే వర్క్ చేశారో మనం అడిగింది మళ్ళీ ఏదైతే ఇవ్వాలో అది ఇచ్చారు నాకు, ఇంకా ఎక్స్ట్రా కూడా ఇచ్చారు. ఓకే. శివాజీ రాజా అంత సీనియర్ యాక్టర్, మనోడు కూర్చొని ఫస్ట్ డే షూట్లో ఫస్ట్ డే సార్ చెప్తుండు, సార్ ఇంకో ఇట్లా అట్లా అని చెప్తుండు. ఇంకా అంటే ఆల్వేస్ అబౌట్ That's what- మీరు ఎంత ప్రాపర్గా దాని మీద కూర్చొని దాన్ని బట్టి. అందరూ వెరీ సపోర్టివ్. సో ఫైన్. సో ఇప్పటిదాకా మీరు ఒక ఫిల్మ్ మేకర్గా, ఒక ఆర్టిస్ట్గా మీరు ఎంత కాన్ఫిడెంట్ ఉండి మీరు ఎంత చేసినా కూడా ఫైన్. కాకపోతే ఇది జనాల్లోకి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఆడియన్స్ సెట్ని మీరు బుక్ మై షో త్రూనో లేదంటే వాట్ ఎవర్ ద యాప్స్ లేదంటే ఈ థియేటర్లకు వాళ్ళని థియేటర్స్ లాగడం అనేది పెద్ద టాస్క్ అది. సో హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ దట్ ఈ సినిమాలు అన్నిటితో పాటు మా సినిమా కూడా చూస్తారు అని? ఐ మీన్ మా టార్గెట్ స్వామి సింపుల్, 100 థియేటర్లు వేస్తున్నాము. నాకు ఈచ్ థియేటర్లో 50 మంది ఉంటే చాలు. మార్నింగ్ షోకి 50 మెంబర్స్ ఉంటే చాలు. ఐ టేక్ టు హౌస్ఫుల్ ఫర్ ద సెకండ్ షో. నాకు ఉంది. మేము పంపించిన టీజర్స్ కానీ ఏదన్నా కానీ నెక్స్ట్ పంపించే సాంగ్స్ ఏదన్నా కానీ వీఆర్ షూర్ దట్ విల్ గో వెల్ ఇన్ ద మార్కెట్. వాళ్ళైతే టీజర్కి మంచి బస్. గుడ్ రీచ్. టీజర్కి ఆల్మోస్ట్ హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది టీజర్కి. 13-14 మిలియన్ అనుకుంటా. లేదు అంటే కంటెంట్ బాగుంటే ఆబ్వియస్గా ఆర్గానిక్ రీచ్ ఉంటుంది. బ్యూటిఫుల్ రీచ్. అసలు మనం వీఆర్ సో హ్యాపీ అది చూసినాక. ఓకే. ఇది ఆడో 5 మిలియన్ వస్తే చాలే మొత్తం అంతా కలిపి మనకి మనం సక్సెస్ అయినట్టు అనుకున్నాం కానీ ఇట్స్ సర్పాస్డ్. ఓకే. సో సిమ్రాన్, హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ దట్ ఓకే దిస్ విల్ అప్ మై గేమ్ అని? Like I said, I'm not looking. You're I mean, yes, not as in the game. No, I'm absolutely. If it is called the game, sure. But I feel like this is a good story. The audience will like it. Nobody's going to look and be like, why the hell am I watching this story? It's genuinely a good story. There is, like they mentioned, it's a rural drama and it also has a mythological touch.
So there is action in it, there is comedy in it, there is like a lot of massy, rural, very rustic, raw element to it. So it is a good story. So I'm hoping that the other makers out there who see it see my work and then cast me in more work. But otherwise, this is a very good story. So you will have a really good time. Like we mentioned, it's a short runtime. It's a nice, crisp story. You can come and watch it with your entire family, your friends, bring everyone, and you'll have a good time. So I'm pretty confident that this will take off. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం, ఆల్ ద బెస్ట్ ఫర్ వానర. థ్యాంక్ యూ Thank you. So ట్రైలర్ much. అండ్ టీజర్ అయితే రియల్ ఇంప్రెసివ్. థ్యాంక్ యూ ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ అథెంటిసిటీ అనేది అనిపిస్తుంది సినిమాలో. అండ్ ఇట్ ల్యాక్స్ అంటే ఒక ఓన్లీ థింగ్ ల్యాకింగ్ ఏంటంటే ఇట్ వుడ్ హ్యావ్ బిన్ బెటర్ ప్రమోటెడ్ ఫిలిం అనిపించింది. బికాస్ ఆ కాన్సెప్ట్ అండ్ ద ట్రైలర్ అండ్ ద కాంటెంట్ డిజర్వ్స్ మోర్ ప్రమోషనల్ ఈవెంట్స్ ఆర్ కైండ్ ఆఫ్. ఎందుకంటే ఆ జనాలకు ఇంకా వెళ్తే కనుక ఇంకా ఎక్కువ మంది వస్తారు. సో అదర్ దెన్ దట్ ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. సో ఆల్ ద Thank బెస్ట్ ఫర్ ద ఫిలిం. Thank you. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.